ఆహా! 'బిగ్ బాస్' అయితే ఎండింగ్‌లోకొచ్చేసింది. ఎప్పుడా, ఎప్పుడా, ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నా. ఏవీలైతే వచ్చేసాయి. 'కళ్యాణ్ పడాలా' అండ్ 'సంజన' గారి ఏవి కూడా వచ్చేసింది. ఇప్పుడైతే 'కళ్యాణ్ పడాలా' ఏవి అబ్బా! సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఇది కదా అనిపించింది. 'ఇమాన్యుయల్' ఏవి తర్వాత, 'సుమన్ శెట్టి' గారి ఏవి తర్వాత, ఈ ఏవి చూసిన తర్వాత ఇలా కదా కావాలి అస్సల. ఈ ఎలివేషన్ ఏంటి? 'కళ్యాణ్' ఏంటి? అసలు ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటి? ఇప్పుడేంటి? బిఫోర్, ఆఫ్టర్ అన్న దానికి యాప్ట్ అని చెప్పొచ్చు. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చెయ్యగలడు? అంటే ఆశకైనా ఒక హద్దు ఉండాలిరా అంటాం కదా! 'కళ్యాణ్' ఏవి చూసిన తర్వాత పర్లేదు హద్దులు లేకుండా ఆశ పడొచ్చు. దాన్ని అంటే నెరవేర్చుకోవడానికి ఆ దేవుడు, ఆ ప్రకృతి లేదా ఏదైతే మనం గట్టిగా అనుకుంటామో ఏమంటారు సంకల్పం. ఆ సంకల్ప బలం ఉంటే అది ఏదైనా కావచ్చు అనడానికి 'కళ్యాణ్' ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా అంటే చాలా మంది అంటున్నారు కదా కళ్యాణ్ పీఆర్, పీఆర్, పీఆర్ అని చెప్పేసి. నిజం చెప్పాలంటే 'బిగ్ బాస్'లోకి వెళ్ళిన చాలా మందికి కూడా పీఆర్ లేరు. ఈవెన్ సెలబ్రిటీస్‌గా ఉన్న వాళ్ళకి కూడా పీఆర్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ 'సుమన్ శెట్టి' గారికి కూడా పీఆర్ ఎవరు లేరు. ఆయనకు అసలు తెలీదంట పీఆర్ పెట్టుకోవాలన్న సంగతే తెలీదు. నేను మామూలుగా వెళ్ళిపోయాను. ఇది నాకు ప్రజల ఇదితోనే నేను ఇన్నాళ్ళు ఉన్నాను అనేసి ఆయన చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను ఆయన మాటల్లోనే నేను మీకు వినిపిస్తాను. సో, అతనే చెప్పారు స్వయంగా. అలాంటిది కళ్యాణ్ ఎలా పీఆర్ పెట్టుకోగలుగుతాడు? మీరు గమనించొచ్చు కళ్యాణ్ బిఫోర్, ఆఫ్టర్ అంటే ఫ్యామిలీ వీక్‌కి బిఫోరు, ఆఫ్టరు ఆయనలో చేంజ్ ఓవర్. మాట తీరు ఆయనది ఆయనే మార్చుకున్నాడు. బట్ ఆయన మెయింటెనెన్స్ అలాంటిది ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ తర్వాత మారింది అని నాకైతే క్లియర్‌గా అనిపించింది. మరి మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మేబీ ఎవరైనా బయటోళ్ళు కలిసి మాట్లాడి ఒక పీఆర్ వెళ్ళి అతనికి మేము చేస్తాము, మేము ఇట్లా పంపియాలనుకుంటున్నామని వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఉండొచ్చేమో కానీ అదర్వైజ్ అతనికైతే ఎలాంటి పీఆర్ లేదండి. నాకు కళ్యాణ్ మామూలుగా మా ఊరు సైడ్ అబ్బాయి అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఎలా కూడా మాకు తెలీదు. అసలు నచ్చితే నచ్చిందని చెప్తాం, నచ్చకపోతే నచ్చలేదు అంటాం. కానీ ఆ పర్సన్ నచ్చకపోవడం కాదు, అక్కడ చేసే పనులు కోసం మాట్లాడతాము. ఇక్కడ ప్రతి ఒక్కరు హార్ట్కి తీసేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ కళ్యాణ్ జర్నీ చూసిన తర్వాత మాత్రం సూపర్ అనిపించేసింది నాకు. ఆ ఎలివేషన్స్ ప్రతిది కూడా నిజం చెప్పాలంటే కళ్యాణ్ ప్రతి ఒక్కరితో ఉన్నాడు అక్కడ. ప్రతి ఒక్కరితో సారీ మింగిల్ అయ్యాడు, ఫైట్ చేశాడు, హెల్ప్ చేశాడు, ఏడ్చాడు. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ తనుజ కోసం ఏడ్చిన సిచ్యువేషన్ అంటే అది నాకు ఫన్నీ అనిపించిందేమో. అందుకే 'బిగ్ బాస్' తనుజ దాంట్లోనూ ఏవీలో వేయలేదు, కళ్యాణ్ ఏవీలో కూడా వేయలేదు. తను పడిపోతే ఏడ్చిన సందర్భం ఏదైతే ఉందో చాలా మంది దాన్ని యాక్టింగ్ అని చెప్పారు కదా. మేబీ అది కూడా 'బిగ్ బాస్' కూడా అలా అనిపించిందో ఏమో తెలియదు. అదైతే వేయలే. తనుజ కూడా మాట్లాడడం జరిగింది. నువ్వు నా కోసం ఏడ్చావు, అది వేసి ఉంటారు అనుకున్నా, నీ దాంట్లో వేస్తారేమో అని మాట్లాడారు కదా. అది కళ్యాణ్ ఏవీలో కూడా వేయలేదు. అండ్ ఒక్కొక్క సాంగ్ చూడాలి, మామూలుగా లేదు. ఆయన ఫైట్ చేసే విధానం అది కూడా సూపర్ ఉంది. నిజంగా చెప్పాలంటే డెమోన్ కోసం అతను మాట్లాడే విధానం, ఆయన కట్స్ అసలు సూపర్. అసలు నాకు మళ్ళీ మళ్ళీ చూడాలి. కళ్యాణ్ కూడా అసలు ఊహించుండడు తనకి ఇంత ఎలివేషన్ ఇస్తారు అనేసి అనుకుని ఉండడేమో అని నాకు అనిపించింది. మరి మీకు కూడా ఏమనిపించిందో చెప్పండి. అసలు కూడా అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకైతే ఇది చాలా ఇంకా లైఫ్లో అసలు కళ్యాణ్ లైఫ్ జర్నీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే తన మనసులో ఒక నటుడు అవ్వాలని కోరిక, చిన్నప్పటి నుంచి కోరిక ఉన్నా కూడా తల్లిదండ్రి మాటకి ఇదైపోయి విధేయుడిగా ఉండి జాబ్కి నిజంగా ఆ ఏజ్లో జాబ్ తెచ్చుకొని ఆర్మీకి వెళ్ళి ఈవెన్ సింధు దాంట్లో కూడా వర్క్ చేశాడంట అబ్బాయి. అందులో కూడా చేశాడని తనతో పాటు వర్క్ చేసిన ఒక అతను జవాన్ చెప్తా ఉన్నారు. సో ఇంత వర్క్ చేసి వచ్చి మళ్ళీ తన కళల్ని నెరవేర్చుకోవడం నిజంగా మనం వెతకపోయి తీగ కాలికి తగలడం అంటారు చూడండి. హైదరాబాద్లో ఇంతమంది ఉన్నా ఎవరికి కొంతమందికి తెలియదు. బట్ ఆ అబ్బాయికి అలాంటి అవకాశం రావడం, వెళ్ళి అగ్ని పరీక్షలో కూడా అందరికి నచ్చి ఇచ్చి నిజం చెప్పాలంటే అగ్ని పరీక్షలో ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళైతే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యి ఉంటారు. ఎందుకు ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు. ముఖ్యంగా బిందు మాధవ్ గారు అండ్ ఈయన నవదీప్ గారు. అసలు నవదీప్ అయితే భలే ఇష్టపడ్డాడు ఈయనని. సో వాళ్ళు చాలా అంటే చాలా సాటిస్ఫై, అంటే వాళ్ళ ప్రోడక్ట్ కదా. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన ఇద్దరు కామనర్స్ ఫైనల్స్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి.
అండ్ ఇప్పుడు సంజన గారి విషయానికి వస్తే ఆవిడ ఏవి కోసం నేను వెయిట్ చేశాను. ఎస్, ఇది కదా ఇలా కదా రెడీ అయ్యి రావాలి అనిపించింది. బట్ సంజన గారు కూడా లాస్ట్ మినిట్లో టెన్షన్ పడ్డారో ఏమో తెలియదు. బట్ చాలా నీట్గా వచ్చేసారు, ఒక ఏంజిల్ లాగా రెడీ అయ్యి వచ్చారు. బట్ ఆవిడ రావడమే వాళ్ళ అబ్బాయి ఫోటో చూసి ఆవిడ ఎమోషనల్ అయ్యారు చూడండి. అదైతే మాత్రం నిజంగా అండి, ఎందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు, వెళ్ళిపోతావు కాసేపట్లో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అది అవ్వదు అసలు. అబ్బాయికి ఒక అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి బయటకు వచ్చారంట. ఆ మాట చెప్తూ ఆవిడ ఎమోషన్ అయ్యారు చూడండి. మామూలు విషయం కాదు, నిజంగా ఆవిడ గ్రేట్ అసలు. ఆమె మీద ఉన్న ఏమైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆమె పోగొట్టుకొని మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో వచ్చింది ఆవిడ. నిజం చెప్పాలంటే ఆవిడకి రావాల్సిన ఇప్పుడు ఇచ్చే ప్రైజ్ మనీ, నిజం చెప్పాలంటే ఆవిడ ఆ ప్రైజ్ మనీ కోసం రాలేదు. ఆమె జస్ట్ టాప్ 5లోకి వస్తే చాలు అనుకున్నట్టున్నారు ఆవిడ. అండ్ ఆవిడకి ఇచ్చిన ఎలివేషన్ కూడా అసలు స్టార్టింగ్లోనే ఆవిడకి ఒక అంటే ఆమె ఒక ఏవి చేసుకున్నారు. స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఆ ఏవికి మ్యాచ్ చేస్తూ కొన్ని పదాలు ఇచ్చారు. ఒక గేమరు, ఒక ప్లానరు, ఒక చేంజరు, అసలు చాలా బాగా అసలు ఎలివేషన్ ఇచ్చారు. ఆవిడే దగ్గరుండి ఏవి చేపించుకున్నారా అన్నట్టుగా ఉంది. నిజంగా నాకైతే ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఈవెన్ కళ్యాణికి కూడా అగ్ని పరీక్షలో జరిగిన దగ్గర నుంచి మొదలు పెట్టారు. అసలు డెమాన్కి ఇవ్వలేదు అలాగా. డెమాన్ ఏంటి మైనస్ అయిందంటే ఈ రీతుదే సగానికి సగం వెళ్ళిపోయి డెమాన్ మాయమైపోయాడు. ఎప్పుడైతే రీతు బయటికి వెళ్ళిన తర్వాత వచ్చింది మాత్రమే డెమాన్. అదే అతను ఓన్. ఆ తర్వాత అంతకు ముందు ఉన్నదంతా ఆయన సగం ఉన్నాడు, ఓన్ లేడు. సో ఇదనమాట. సో దీనివల్ల డెమోన్కి చిన్న మైనస్ అయిందని నా ఫీలింగ్. సో ఇక్కడ సంజన గారిది మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు ఆమె బాండింగ్ కావచ్చు, ఆ మాట కావచ్చు, ఆమె ఏదైతే మొహం మీద మాట్లాడేసే మాట చాలా మందికి నచ్చకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఆవిడ టాప్ 5 నించోడానికి కారణం కూడా ఇదే. ఆమె భయం లేకుండా, ఎలాంటి మాస్క్ లేకుండా, అదే చెప్పారు బిగ్ బాస్, ఎలాంటి పరదా లేకుండా మాట్లాడే ఉన్నాయి చూడండి. రీతు డెమాన్ విషయం మాట్లాడారు, అది చాలా మంది ఖండించుండొచ్చు. బట్ ఆ విషయంలోనే చాలా మంది ఆమెని సపోర్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఫీల్ అయ్యేది కూడా అదే. ఆ మాటని ఆవిడ నోట్లో వచ్చింది, మా ఫీలింగ్ కూడా అది అని చెప్పి ఓన్ చేసుకొని ఓట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కసారి మనం మాట్లాడి మాట ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు అంటాం కదా. ఈ విషయంలో ఆవిడకి ప్లస్ అయింది. ఇంకోటి ఏంటి అంటే నాగార్జున గారు డోర్ ఓపెన్ చేసి సారీ చెప్తారా, వెళ్ళిపోతారా అంటే, నా ఆత్మాభిమానం నేను చంపుకోను, అండ్ అట్ ద సేమ్ టైం నేను అన్నది తప్పు కాదు, నేనేమి అలిగేషన్ వేయలేదు, చూసిందే చెప్పా కాబట్టి నేను వెళ్ళిపోతా అన్నారు చూడండి. అక్కడైతే నాకు బాగా నచ్చేశారు. నేను ఆ సిచ్యువేషన్లో నేనున్నా వెళ్ళిపోతా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆవిడ కూడా అదే మాట అనడం నాకు నచ్చింది, అండ్ అలా చాలా మందికి నచ్చి ఉంటుంది. సో ఇలాంటి నచ్చిన వాళ్ళంతా ఓటేసారు కాబట్టి ఇవాళ సంజన గారు టాప్ 5లో ఉన్నారని నాకు అనిపించింది. సో ఆవిడ టాప్ 5 క్యాండిడేట్ అవునా కాదా అనేది ఇప్పుడు చెప్పండి. నాకైతే సూపర్ అనిపించింది. ఉన్న 5 మంది కూడా ఎవ్వరు తక్కువ కాదు, అసలు సూపర్. అసలు నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఏవీస్ అన్నిట్లలో ఎవరు ఏవి బాగుంది, మీకు ఎవరిది నచ్చింది, ఎవరిది ఇంకొకలా ఉంటే బాగుండు అనే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి.